చరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సర్వతంత్రస్వతంత్రాయ సదాత్మాద్వైతవేదినే శ్రీమతే శంకరార్యాయ వేదాంతగురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురుమయమైన ఈ సభా సదస్సుకి సవిన నమస్సులు సమర్పణ చేసుకుంటూ వివిధములైనటువంటి కార్యక్రమాలతో శంకర్ విజయాన్ని పునః పునః చాటుతున్నటువంటి ఈ ఉత్సవాలు చాలా దివ్యంగా జరుగుతున్నాయి. నిన్న సౌందర్యలహరి పారాయణతో ఒకానొక పరిపూర్ణత నిన్న సిద్ధించింది. ఈరోజు ఇక్కడికి వస్తూ ఉండగానే శ్రీయుతుడు అరవిందరావు గారి ఔచితీమంతములైనటువంటి వాక్యములు వింటూ ఆనందంతో ఇక్కడ కూర్చొని కొన్నైనా వినగలిగాను. దానికి పరవశిస్తూ అటుపై మహాత్ముల యొక్క వచనములు ఆశీర్వచన పూర్వకంగా లభించాయి. ఇలాంటి పెద్దల నడుము కూర్చొని మొన్న ఎక్కడి వరకు ఆపేమో ఆ తర్వాత నుంచి కొనసాగించుకుంటూ ఉన్నాం. ఇది 4 రోజుల ప్రవచనం, రేపటి వరకు ఉన్నది. ఆదిశంకరుల వైష్ణవం. ఆదిశంకరుల వైష్ణవం, ఈ వైష్ణవం అనే శబ్దం శంకరులు ఎక్కడెక్కడ ప్రయోగించారు అనేది మొదటి రోజు చెప్పుకున్నాం. భగవద్గీత భాష్యంలో పలు సందర్భాల్లో వైష్ణవం అని శంకరుడు భాష్యంలో రచించారు. అక్కడ వైష్ణవం ఉద్దేశం అంటే ఈశావాస్యమిదం సర్వం అని చెప్పినట్లుగా సర్వవ్యాపకమైన బ్రహ్మతత్వమే అక్కడ వైష్ణవం ప్రతిపాదింపబడుతున్నది. అది మరి శైవం కాదా అంటే శివ, విష్ణు, గణపతి ఈ నామాలకు అర్థాన్ని మనం పరిశీలిస్తే క్రమంగా అవన్నీ బ్రహ్మతత్వంలోనే తాత్పర్యంగా తెలియజేస్తాయి, పరబ్రహ్మమును తెలియజేస్తాయి. సగుణముగా మనకి ఒక సాకార రూపం స్ఫురించినప్పటికీ అర్థస్ఫురణలోకి మనం వెళ్ళినట్లయితే అది సంపూర్ణ పరబ్రహ్మతత్వాన్నే ప్రతిపాదన చేస్తున్నది. అని ప్రతి దేవతానామం యొక్క అర్థాన్ని మనం బ్రహ్మపరంగా అన్వయించవచ్చు. ఇదేదో మన తెలివితేటలతో కాదు, ఎందుకంటే బ్రహ్మము కానిది లేదు కనుక వాటి నామములన్నీ బ్రహ్మం వైపే ప్రతిపాదింపబడుతున్నాయి. దీన్ని బట్టి సగుణముగా మనం ఉపాసించినప్పటికీ కూడా అది క్రమంగా ఈశ్వరానుగ్రహ హేతువై సంపూర్ణంగా నిర్గుణతత్వంలో పర్యవసింపజేస్తుంది. అది నిర్గుణతత్వంపై అవగాహన కలిగి సగుణోపాసన చేసినప్పుడు సగుణ బ్రహ్మ ఉపాసన అని చెప్పబడుతుంది. ఉపాసనలో బ్రహ్మము ఉపాస్య బ్రహ్మం అని చెప్పబడుతున్నది. విచారంలో బ్రహ్మము జ్ఞేయ బ్రహ్మము అని చెప్పబడుతున్నది. సగుణ బ్రహ్మము ఉపాస్య బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము జ్ఞేయ బ్రహ్మము. ఉపాస్య బ్రహ్మము ద్వారా జ్ఞేయ బ్రహ్మమే మనకు లభించాలి. అది లభించాలని ఉపాసించడం ఒక పద్ధతి. వివిధములైన కామ్యముల కోసం ఉపాసించే పద్ధతులు ఉన్నాయి, దానికి వారు అదే పొందుతున్నారు. ముక్తికై ఉపాసిస్తే అది దానికి అనుగుణమైన జ్ఞానం కూడా ఈశ్వరానుగ్రహం వల్లే లభిస్తున్నది. అలాంటి జ్ఞానమునకై సంసారం నుంచి తరింపజేయడానికి భగవత్పాదుడు వారు రచించిన ఒకానొక స్తోత్రాన్ని మనం ఒక ఆలంబనగా తీసుకుని ఆ స్తోత్రానికి భాష్యం చెప్తున్న నెపంతో అటు బ్రహ్మసూత్ర భాష్యములు, ఇటువైపు గీతాభాష్య వచనములు, వివిధములైన శంకరుల వాక్యములు కూడా సమన్వయించుకుంటూ మొన్నటి వరకు చెప్పడం జరిగినది. సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వం సముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ. షట్పదిలో 3వ పదం మొన్న పూర్ణంగా వ్యాఖ్యానించుకున్నాం. అదొక్క వ్యాఖ్యానమే మనకు సుమారు ఆ రోజు గంట పైన పట్టినది. మళ్ళీ దాన్ని నేను ఇప్పుడు తిరిగి చెప్పట్లేదు, కానీ
పరమార్థ సత్యం ముందు ప్రతిపాదన చేశారు భగవత్పాల్ వారి శ్లోకంలో. సత్యపి భేదాపగమే అనేది పరమార్థ సత్యం. అంటే భేదము పూర్తిగా తొలగినది, అభేదమైన బ్రహ్మమే ప్రతిపాద్యము అయినప్పటికని చెప్పినప్పుడు ఉపాసనా స్థాయిలో సాధన దశలో జగత్తు జీవుడు ఈశ్వరుడిని తెలియబడుతున్నది. అందుకే జగత్తు జీవుడు ఈశ్వరాధీనములే ఉన్నాయి. ఇది తెలుసుకుంటూ అధీనమైన ఈశ్వరుడు యందు దృష్టి పెట్టి ఆయన్ను ఉపాసించడం, ఇది ఇందులో చెప్పినటువంటి భావం. తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా భగవన్ నామములు స్మరిస్తూ ఉన్నారు. ఉద్ధృత నగభిధనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార. ఆదిశంకరులు రచనలు అంటూ స్తోత్రములు చాలా చాలా ఉంటాయి. కొన్ని ఆదిశంకర కృతములా కావా అనే సందేహాలు వెలిపించుతూ ఉంటారు. ఎవరి సందేహాలు వాళ్ళవే, ఎవరి శ్రద్ధలు వాళ్ళవే, ఇవి ఉంటూ ఉంటాయి లోకంలో. కానీ ఆదిశంకరుల రచన ఈ స్తోత్రము అని చెప్పడానికి శంకరుని యొక్క భాష్య గ్రంథములు చదివిన వారు చక్కగా పోల్చుకోగలరు. అదేవిధంగా ఇక్కడ ఈ స్తోత్రంలో సత్యపు భేదాపకమే బాగా అర్థమైతే ఇది ఆదిశంకరులే అని తెలిసిపోతుంది. ఇప్పుడు ఉద్ధృత నగభిధనుజ, శంకరుల్ని మించిన కవి లేరు, ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. శంకరుల్ని మించిన కవి లేరు, శంకరుల్ని మించినటువంటి తాత్వికులు లేరు, శంకరుల్ని మించినటువంటి ప్రవక్తలు లేరు, శంకరుల్ని మించిన గురువులు లేరు. సంపూర్ణమైన గురువు ఆదిశంకర భగవత్పాదుల వారు. పైగా కవికుల గురువు అని మనం కాళిదాసుల వారిని స్మరించినప్పటికీ కూడాను ఒక విధంగా మంచి కవిత్వం తెలియాలంటే శంకరుల వాంగ్మయం బాగా పరిశీలించవలసినదే. అంత పుష్టి ప్రతి స్తోత్రంలోనూ మనకు కనబడుతుంటుంది. ప్రతి స్తోత్రం ఒక కావ్యం, ఇంకో కోణంలో ఒక శాస్త్రం. దీన్ని కూడా మనం షట్పది స్తోత్రం అని కాకుండా విష్ణుతత్వ శాస్త్రం అని పేరు పెట్టుకు చూడాలి అని మొదటి రోజు నుంచి చెప్తున్నాం. అవినయం అపనయ విష్ణు అని మొదలుపెట్టినప్పుడు అధికారి నిర్ణయాన్ని చేశారు ఆయన. శమము దమము ఇత్యాదులని చెప్పారు. అటువంటి వాడు భగవంతుణ్ణి సంసారం నుంచి తరింపజేయమని అడగడానికి అర్హుడవుతాడు. అది అధికారం చెప్పి తర్వాత భగవత్తత్వ ప్రతిపాదన చేసి నిర్గుణ సగుణ బ్రహ్మముల యొక్క సమన్వయాన్ని బోధించి ఇప్పుడు స్వామిని అడుగుతున్నదేమిటి, ఆ సంబోధనలు ఎంత గొప్పగా ఉన్నాయో. ఉద్ధృత నగభిధనుజ ధనుజ కులా మిత్ర శశి దృష్టే. ఈ రెండు పాదముల్లో చేకానుప్రాసాన అలంకారాన్ని ఇందులో చూపిస్తున్నారు. కొంతమంది ముక్త పదగ్రస్తం అంటారు. అంటే మొదటి పదంలో చివరి ఏది విడిచిపెట్టారో తర్వాతి పదంలో దానితో ప్రారంభిస్తారు. అదొక కవితాపరమైన ఒక ప్రతిభ, ఒక చమత్కారం. ఉద్ధృత నగభిధనుజ ధనుజ కులా మిత్ర శశి దృష్టే. దీన్ని తమిళంలో అంతాది అని అంటారు. నమ్మళ్ళవారులు ఇత్యాదులు ఆళ్వాళ్ళు కొంతమంది, అదేవిధంగా నయనాళ్ళు కూడా అంతాది అనే దాన్ని ప్రస్తావన చేస్తుంటారు. వాళ్ళ అంతాది అనేది వాళ్ళ భాషలో. దీన్ని సంస్కృతంలో ఈ పదంలో చెప్తాం. దీన్ని బట్టి ఒక శ్రవణ శుభగత్వం ఏర్పడుతుంది. ఉద్ధృత నగభిధనుజ. ఉద్ధృత అన్నప్పుడు పర్వతాన్ని ఉద్ధరించిన వాడా అనగానే కృష్ణ పరమాత్మ మనకు ధ్యానం వస్తారు. గోవర్ధనగిరిని ఉద్ధరించడం. ఈ గోవర్ధనగిరి ఉద్ధరణ అటు భాగవతంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, ఇతర పురాణముల్లో కూడా ప్రస్తావన చేయబడుతున్నది. భగవత్పాదుల వారు తన గ్రంథాల్లో ఎక్కువగా మహాభారతంలోని అంశాలనే ప్రస్తావన చేశారు. విష్ణుతత్వం వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా బ్రహ్మతత్వ ప్రతిపాదన దగ్గర ఇత్యాదుల దగ్గర శాంతి పర్వం మొదలైనవి. హరివంశంలో కూడా ఉట్టంకిచ్చారు ఆయన. ఇక విష్ణు సహస్ర భాష్యంలో కూడా విష్ణు పురాణము, హరివంశము ఇత్యాదులను కూడా తెలియజేశారు. ఉద్ధృత అనే మాటలో గోవర్ధనగిరిధారి అయిన కృష్ణ పరమాత్మనే ఆయన నమస్కరించారు. అంటే విష్ణువుని కదా స్తుతిస్తున్నారు. మరి ఉద్ధృత అనే చెప్పినప్పుడు గోవర్ధనగిరిధారి కృష్ణుడిని చెప్పారు. ఏమిటంటే కృష్ణుడే విష్ణువు. పైగా ఈయనకి విష్ణువు అంటే ఏంటో తెలుసు కానీ కృష్ణ రూపమునందు ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది అని మనం మొదటి రోజే ప్రస్తావన చేసుకున్నాం. కాలడిలో కృష్ణాలయ ప్రతిష్టాపన మొదలుకుని ఆయన ప్రబోధ సుధాకరం మొదలైన గ్రంథముల యొక్క ఉదాహరణతో మనం ఆయనకున్న కృష్ణ భక్తిని తెలుసుకున్నాం. అదేవిధంగా సౌందర్యలహరిలో కూడా మీరు గమనించినట్లయితే మురారి, శౌరి శబ్దములు వాడతారు. అక్కడ కృష్ణ శబ్దాలనే వాడారు మీరు గమనించినట్లయితే. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీప నగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణుగుణికా జన్మగలదో నిమగ్నానాం దంష్ట్రా మురరిపోరాహస్య భవతి అంటారు. అక్కడ మురరిపు అన్నప్పుడు, శౌరి అన్నప్పుడు కూడాను శౌరి శబ్దానికి శూరసేనుని యొక్క వంశానికి చెందిన వాడిని శౌరి అని అర్థం మనకి భారతమే చెప్తున్నది. అని మురరిపు అన్నప్పుడు మురాసుర సంహారకుడు మురారి కృష్ణ పరమాత్మ అని కృష్ణ శబ్దంలో వాడుతూ ఉంటారు ఆయన. ఉద్ధృతనగా అన్నప్పుడు ప్రధానంగా మనం స్వీకరించవలసినటువంటిది గోవర్ధనగిరిని ఉద్ధరించినటువంటి కృష్ణ స్వరూపాన్ని. అనేక మంది మహాత్ములు, భక్తులు కృష్ణ పరమాత్మ యొక్క రూపాలలో లేదా అవతార లీలల్లో ఈ లీలను ఎక్కువ స్మరిస్తూ ఉంటారు. అమ్మ మీరాబాయి కూడాను
గిరిధరు నాగరు అంటూ ఆ గిరిధరుణ్ణి స్తుతించింది. మహానుభావుడైనటువంటి నారాయణ తీర్థుడు వారు ఈ ప్రస్తావన ఎందుకు చెప్పుకుంటున్నామంటే, శంకరుల యొక్క సంప్రదాయాన్ని అనుసరించి అనేక మంది యతీశ్వరులు ఉద్భవించారు. ఆ యతీశ్వరుల్లో ఒకానొక మహాత్ముడు నారాయణ తీర్థులు వారు. ఈ నారాయణ తీర్థులు శంకర సంప్రదాయాన్ని అనుసరించి యతీశ్వరులు కావడమే కాకుండా ఆ మహానుభావుడు అద్వైత సిద్ధాంతానికి ప్రామాణిక గ్రంథం రచించారు. అది పఠించి అధ్యయనం చేయడం అద్వైత అనుయాయులకు చాలా అవసరం. అలాంటి గ్రంథాన్ని రచించారు. ఆయన భక్తికి జ్ఞానానికి విరోధం లేదు అని చెప్తూ శాండిల్యని భక్తి సూత్రాలకి భక్తి చంద్రిక అని సంస్కృతంలో అద్భుతమైన భాష్యాన్ని రచించారు. న్యాయశాస్త్రాన్ని కూడా రచించిన మహానుభావుడైన అటువంటి మహాపండితుడు, శంకర సంప్రదాయంలో యతీశ్వరుడైన వాడు నారాయణ తీర్థ అనేటువంటి యతినామ స్వీకారం చేసిన మహానుభావుడు కృష్ణలీలా తరంగిణి అని అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించారు. శంకర సంప్రదాయంలో వచ్చిన భక్తుల పరంపర కూడా ఈ సందర్భంలో మనం ప్రస్తావన చేసుకుందాం. ఇది విష్ణు భక్తి పరంపర. ఆయన అంటాడు మహానుభావుడు, గోవర్ధనాత్ పూర్ణేందు సుందర ముఖాత్ అరవింద నేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహన్నజానే అన్నారు. అంటే వీళ్ళందరూ ఉపనిషత్ తత్వ ప్రతిపాద్యమైన పరమార్థ సత్యాన్ని అంగీకరిస్తూనే ఆ పరమార్థ సత్యమే జగత్తును అనుగ్రహించడానికి తనంత తాను లీలగా దివ్యనామ దివ్య రూపమును స్వీకరించిన నామరూపాతీత తత్వము అని ప్రతిపాదన చేశారు. ఇటువంటి సమన్వయం శంకరులు అందంగా చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఏదో భక్తికి విరోధులని, భగవన్ నామస్మరణకి భగవద్ రూపధ్యానానికి విరోధులని తమకి తాము అనుకుని దానితో శంకర విరోధం ఏర్పరచుకుంటున్నారు చాలా మంది. అటువంటి వారికి ఏర్పడిన దురభిప్రాయం తొలగించుతూ శంకరులు ఇతర విష్ణు భక్తులు ఏ విధంగా భగవన్ నామస్మరణ రూపధ్యానము భక్తిని ప్రతిపాదన చేశారో శంకరులు ఏమి తీసిపోకుండా అదే విధంగా భక్తిని ప్రతిపాదన చేశారని చెప్పడానికే మనం ఈ ప్రమాణములన్నీ చెప్పడం జరుగుతున్నది. అయితే శంకరుల పూర్వమే మరొక బ్రహ్మ విద్యా సంప్రదాయకుడు ఉన్నాడు. ఆయన కృష్ణుడి పేరు చెప్తే కరిగిపోతాడు. ప్రపంచం పట్టనట్టు అవధూత అయినప్పటికీ కూడా 7 రోజులు కూర్చొని ఆ కృష్ణతత్వాన్ని తాదాత్మ్యంతో ఉపదేశించాడు ఆ మహానుభావుడు. దీన్ని బట్టి బ్రహ్మ విద్యావేత్తలైన వారు, ప్రపంచంపై విరక్తి కలిగిన వారు కూడా ఆయన పరమాత్మతత్వం తలంచుకుంటే కరిగిపోతారు. ఎందుకయ్యా అంటే పరమాత్మ అలాంటి వాడు కదా అని ఆయనే అన్నాడు. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణమసేయుదురు. ఎందుకంటే నారాయణుడు అట్టివాడు నవ్య చరిత్ర అన్నారు పోతనగా. ఆత్మారామాశ్చమనయో నిర్గంధావప్యురుక్రమే కుర్వంత అహైతుకీం భక్తిం ఇత్తం భూతగుణో హరిహి అని సుఖయోగిందుడు వాక్యం. ఇందాక చెప్పుకున్న మహానుభావుడు బ్రహ్మ విద్యా సంప్రదాయకుడు బ్రహ్మవేత్తవుడు శుకుడు. ఆయనే ఆ కృష్ణ స్మరణతోనే పరవశించిపోతారు. కనుక భగవత్ స్మరణతో పరవశించబడడం అనేటటువంటిది జ్ఞానానికి వేదాంతానికి విరోధం కాదు. అందుకే భక్తి కూడా వేదాంతంలో భాగంగానే చెప్పబడుతున్నది. అటువంటి భగవన్ నామస్మరణ ఇందులో చేస్తూ ఆ గిరిధారిని ఒక్కసారి స్మరించారు ఉద్ధృతనగా. అయితే ఉద్ధృతనగా అంటే కృష్ణావతారంలో గోవర్ధనుడిని ఉద్ధరించారు. కానీ కొండెత్తడం ఆయన కొత్త కాదయ్యా అన్నారు. ఎందుకంటే అంతకుముందు మందర పర్వతాన్ని ఎత్తాడు కదా. అందుకే ఉద్ధృతనగా అంటే మందర పర్వతాన్ని ఎత్తినటువంటి కూర్మావతారాన్ని కూడా స్మరించారు. ఇక్కడ కృంగిపోతున్న దాన్ని ఉద్ధరించేవాడు భగవానుడు. అది తెలుసుకుంటే చాలు మనకు ధైర్యం వస్తున్నది. నగభిద్ అనుజ వెంటనే ఈ మాట చెప్పడంలో విశేషం అంటే నగభిత్ అనుజ. నగభిత్ అంటే కొండల్ని ఛేదించిన వాడు అనగా ఇంద్రుడు. ఇంద్రుడికి అనుజుడుగా వచ్చాడు అంటే వామనావతారంలో అదితిదేవికి పుత్రుడుగా వచ్చాడు నారాయణుడు. కానీ ఉపేంద్రుడు అని కూడా అంటారు. అయితే ఉపేంద్రుడు అంటే ఇంద్రుని సమీపంలో ఉన్నవాడు అని ఉపసమీపే అనే శబ్దాలకు అర్థం చెప్పుకున్నప్పటికీ కూడా ఇంద్రస్య ఉపరి అని అర్థాన్ని కూడా భగవత్పాదుల వారే చెప్తారు మరొక చోట. ఈ మాటని భారతంలో వ్యాసుల వారు చెప్తారు. ఇంద్రునికి పైన వాడు, ఇంద్రుడికి తమ్ముడుగా వచ్చాడంటే ఇంద్రుడు తర్వాత వచ్చాడని అర్థం. ఇంద్రుడికి పైన వాడే ఇంద్రుడిని ఉద్ధరించడానికి మళ్ళీ అవతరించాడు. అందుకు ఉద్ధృతనగా నగభిదురజ అని చెప్పడంలో విశేషం ఏంటంటే ఇంద్రునికి సోదరుడు అని చెప్పడం, ఇంద్రుని అనుగ్రహించేవాడు అని కూడా భావం మనం స్వీకరించవచ్చు. ఇక్కడ ఇంకొక విశేషం, ఉద్ధృతనగ వెంటనే నగభిదనజ అని చెప్పేటప్పుడు అసలు గోవర్ధనుడిని ఎత్తవలసి వచ్చింది ఎందుకు? ఇంద్రుడు చేసిన పని వల్లే. మళ్ళీ ఆ ఇంద్రుడు వచ్చి పాదాల మీద పడి స్వామి క్షమించు అన్నాడు. ఇక్కడ ఈ వృత్తాంతాలను గుర్తు చేస్తూ నగభిదనుజ అని వెంటనే చూపించారు ఇక్కడ. అయితే తర్వాత మేట నగభిదనుజ, నగభిత్ అనుజ, నగభిదనుజ. ఆ ధనుజ నిజానికి ధనుజలో అనుజ ఉంది, కానీ వినబడేది ధనుజ. ఆ ధనుజ తీసుకున్నారు తర్వాత పదంలో మొదటిగా. ధనుజ కుల అమిత్ర, రాక్షస కులానికి శత్రువైన వాడా అని అర్థం. అంటే రాక్షసులను నిర్మూలించేవాడైనా. విష్ణువు పేరు చెప్తే రాక్షసులు గుండెగుబులు.
ఎందుకంటే ఆయన రాక్షసుని సంహరిస్తాడు, అసుర సంహారకుడు. అందుకే ధనుజకుల మిత్ర ఇది చెప్పారు. ఇందులో ఉద్ధృతనగా అన్నప్పుడు జగత్తును ఉద్ధరించడానికై అవతరించిన వాడు కృష్ణుడిగా, జగత్తును ఉద్ధరించడానికి కూర్మాద అవతారములతో కూడా వచ్చినవాడు. కానీ జగత్తును ఉద్ధరించేవాడు ఆయన. ఉద్ధరించే క్రమంలో ఏం చేస్తున్నాడంటే ఇంద్రుడికి పనప్పు చెప్పాడు. లోకం క్షేమంగా ఉండవలసిన బాధ్యత దేవతలకి దేవాధిపతి అయిన ఇంద్రుడికి అప్పగించి దానికి కావలసిన శక్తిని కూడా పరమాత్మయే ప్రసాదిస్తున్నాడు. అయితే వారి చెయ్యి దాటిపోయినప్పుడు ఆయన అనుగ్రహిస్తున్నాడు. అది ఎల్లవేళలా ఇంద్రుడి సమీపంలో ఉన్నది. ఎందుకంటే ఇంద్రుడు లోకాన్ని క్షేమంగా చూసేటట్లు ఆయన చూసుకుంటాడు. ఆ కారణం చేతనే ఇంద్రాది దేవతల ప్రార్థన వినే అవతరించాడు. అవతరించింది దేనికి? లోకాలను ఉద్ధరించడానికి. లోకాలను ఉద్ధరించడంలో భాగమే ధనుజ కుల మిత్ర. పరిత్రాణాయ సాధూన వినాశాయ దుష్కృతాం కదా, అందుకే ధనుజ కుల మిత్ర. అయితే భగవానుడు అసురుల్ని సంహరించడం, దేవతల్ని రక్షించడం ఇవన్నీ కూడాను ఒకరి పట్ల పక్షము వహించి ఇంకొకరి పట్ల విపక్షం వహించినట్లా అంటే కాదయ్యా అని చెప్పదలుచుకున్నారు భగవత్పాదులు వారు. భగవానుడు వారి వారి కర్మలను అనుసరించి ఫలాన్ని ప్రదానం చేస్తాడు తప్ప నమే ద్వేషోస్తి కశ్చన అని ఆయనే చెప్పుకున్నాడు కదా. ఆయన ద్వేష్యుడు లేడు, అదేవిధంగా ప్రేమపాత్రుడు లేడు. కానీ ఆయన అందరి యందు సమదృష్టి కలిగిన వాడు. ఆ సమదృష్టి ఎలాంటిది? ప్రేమ రూపమైన పరమ కారుణిక దృష్టి భగవానుడిది. కరుణ మాత్రమే ఉంటుంది. అది శిక్షించి రాక్షసుల్ని కరుణించాడు, రక్షించి దేవతలను కరుణించాడు. వారి వారి కర్మలను అనుసరించి ఫలప్రదాతగా ఉన్నాడు. భగవానుడు ఇప్పుడు సమదృష్టి. ఈ సమదృష్టి అని తెలుసుకోవడానికి ఆయన దృష్టి ఏమిటో ఒక్కసారి చూడాలి మనం. ఆయన దృష్టి సూర్యుడు చంద్రుడు, ఈ రెండు ఆయన కనుచూపులు కదా. చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఎనచంద్రులు అంటాడు హనుమాచార్యుల వారు. సూర్యచంద్రుడు ఆయన నేత్రములు. సూర్యచంద్రుడు నేత్రములు చెప్పినప్పుడు సూర్యుడికి చంద్రుడికి సమదృష్టి ఉందా లేదా? సూర్యచంద్రుడు ఇద్దరూ కూడా సమదృష్టి కలవారే. అది సూర్యుడి ఎండ అయ్యో వీడు చాలా పాపాత్ముడు కనుక వీడి మీద తీవ్రంగా పడదాం, వీడి పుణ్యాత్ముడు కనుక వీడు చల్లగా ఉందా అనుకుంటాడండి, సమమే. ఇక చంద్రుడా ఆయన అందరి యందు సమబుద్ధిగానే ఉంటాడు. వెన్నెల్లో ఉంటే ఎవరికైనా హాయిగానే ఉంటుంది. అందుకే సమకర నిపాతో హిమకర వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అని సౌందర్యలో భగవత్పాదుల వారు చెప్పారు. కానీ సూర్యుడు చంద్రుడు కూడా సమదృష్టికి సంకేతం. వారి సమదృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? అది విష్ణువు యొక్క నేత్రము గనక అన్నారు. ఇక్కడ భగవానుడు ఎప్పుడు జగతి పట్ల సమదృష్టి కలిగిన వారి. అని ఉద్ధృతనగా అని లోకాలను ఉద్ధరించాడు, శ్రితరక్షకుడు. కానీ ఉద్ధృతనగా అనే మాటలో తనను ఆశ్రయించిన వాళ్ళని రక్షిస్తాడు అనే మాటను సూచించాడు ఆయన. ఇక్కడ గోవర్ధనగిరి ఎత్తింది ఎందుకండి? విన్యాసాలు చూపించడానికి కాదు, తను ఆశ్రయించిన వాళ్ళని రక్షిస్తాను అభయం ఇవ్వడానికి ఆయన చూపించాడు. ఎవరు చేయలేని పని చేశాడు. 7 అహోరాత్రములు పట్టి నిలిపాడు. అలా 7 అహోరాత్రములు పట్టి నిలిపిన కృష్ణునికి విసుగులేదు, అలసట్లేదు. కానీ రాళ్లవాను కురిపిస్తున్న ఇంద్రుడు అలసిపోయి వెనక్కి వెళ్ళవలసిందే. కానీ భగవంతుడు రక్షించేటప్పుడు ఆ రక్షణలో విసుగుండదు, అలసట ఉండదు. బాధించే శక్తులే అలసిపోయి వెళ్ళిపోతే తెలుసుకోండి. కానీ ఉద్ధృతనగా అనే మాటలోనే ఆయన జగద్రక్షకుడు అని చూపిస్తూ ఇంకొకరిని భక్తుల్ని రక్షిస్తాడు అని సూచిస్తూ దుష్టుని శిక్షిస్తాడని వెంటనే చూపించారు. అంటే స్వామి కృత్యములు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ రెండూ చేసేటప్పుడు అసమదృష్టి ఆయనకి లేదు, సమదృష్టి ఉందని చెప్పడానికి మిత్ర శశదృష్టి అని రెండు చూపించారు. ఈ రెండు భగవాన్ యొక్క సమదృష్టికి సంకేతం. ఇంకొక అందమైన రహస్యం ఏంటంటే మిత్ర అంటే సూర్యుడు, ఈయన అంత కాదన్న తీవ్రమైన ప్రకాశంతో ఉంటాడు. చంద్రుడు ప్రసన్నంగా ఉంటాడు. కనుక సూర్య దృష్టితో ప్రచండమైనటువంటి గ్రీష్మాతపం లాంటి కాంతిని ప్రసరించి శిక్షించగలడు, చంద్రదృష్టితో ప్రశాంతతను అందించి అనుగ్రహించగలడు అనే భావం కూడా ఇందులో చూపిస్తున్నారు. అంటే సమదృష్టి చూపిస్తూనే అందులో ఉన్నటువంటి భిన్నత్వాన్ని కూడా ప్రకటిస్తున్నారు. ఇంతవరకు ఆ చేకానుప్రాస అలంకారంలో ఇదే అలంకారం తెలిసి అర్థం చేసుకునే వాళ్ళకి సరే సరి, కానీ వింటూ ఉంటేనే చెవులకి ఎంత బాగుందో తెలుసా. అని వింటూ ఉంటేనే చాలా ఆహా ఓహో అనిపించేటువంటి స్తోత్రాలు అని అందించారు. ముందు మనం విని ఆపాత మధురమైన శబ్దపాతం చేత ఆకర్షితులమైతే తర్వాత ఆలోచనామృతంతో భావం గ్రహిస్తే ఆ తర్వాత తత్వామృతంతో ధన్యులమవుతామండి. ఇక్కడ అంటే భగవత్పాదుల స్తోత్రం అలాగే ముందే చెప్పినట్లుగా చదవాలండి, చదవాలి, ఇది చాలా ముఖ్యం. చదవండి. చదవకుండా అభిప్రాయాలు ఏర్పరచుకున్న వాళ్ళే ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. చదవాలి. చదవాలి అంటే శంకరుల వాంగ్మయం ఒక్కటి చాలు మనం బ్రతుకు బాగు చేయడానికి. అందుకే ఈ శంకరుల ఉత్సవాల సందర్భంగా ప్రతివారు ప్రమాణం చేసుకోవాల్సింది ఏంటంటే మా ఇంట్లో ప్రతిరోజు శంకరుల వాంగ్మయంలో ఏదో ఒకటి చదవనేది నిద్రపోము అని ఒట్టు పెట్టుకోవాలి. ఇక్కడ శంకరుల వాంగ్మయం చదివి తీరుతాం. అప్పుడు శంకర వాంగ్మయం చూస్తే ఇది చదవడానికి ఆయుష్ సరిపోతుందా అనిపించి రోజు ఒక్కదానితో సరిపెట్టుకోకుండా వీలైనన్ని ఎక్కువ చదువుకుంటాం. పైగా గురువులను ఆశ్రయించి చదవడం చాలా అవసరం. గురుముఖత గ్రహించవలసిన అవసరం కూడా ఉన్నది. చెప్పగలిగే మహానుభావులు కూడా ఉన్నారు మనకి, గ్రహించాలి. ఇక్కడ
అలాంటి శంకరుల వాంగ్మయం చదవాలి అనే బుద్ధి శ్రోతలకు కలిగించడానికే ఈ ప్రవచనాలే తప్ప మరో ఉద్దేశం లేదు. ఇది కలిగితే చాలు. మరి యజ్ఞయాగాది క్రతువులు ఎందుకంది అంటే మన బుద్ధుల్ని భగవంతుడు ప్రేరేపించాలి శంకర వాంగ్మయం చదివేటట్టు అని ఆరాధనల ద్వారా యజ్ఞాల ద్వారా దేవతలను ప్రార్థిద్దాం. ఇంతవరకు చెప్పినది స్వామి యొక్క అందమైన సంబోధనలు. సంబోధనల్లోనే భావాన్ని చెప్తారు మహాత్ములు. పైన చూస్తూ ఉంటే ఏవో సంబోధనలు చేశాను అనుకుంటాం, కానీ ఒకదానికోటి కనుక అనుబంధం అంత గొప్పగా ఉంటుంది. ఉద్ధృత నగన గభిధనుజ ధనజు కులా మిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కార. భవతి అనే శబ్దం 4 మార్లు వాడారు ఇందులో. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకంగా వాడారు. ప్రభవతి భవతి అంటే సర్వసమర్థుడువు సర్వపాలకుడువైన నీయందు దృష్టి కలిగినప్పుడు భవ తిరస్కారం కలగకుండా ఎలా ఉంటుంది అన్నాడు. ఇది దీని యొక్క భావం. భవ తిరస్కారము. భవ అంటే సంసారం. సంసారాన్ని తిరస్కరించుట అంటే సంసార దృష్టి ఉన్నంతకాలం సర్వేశ్వరుడి దృష్టి ఉండదు. సర్వేశ్వరి ఎందు దృష్టి ఉన్నప్పుడు సంసార దృష్టి నశిస్తుంది. అంతే కదండి. మనం ప్రవచనం వింటే ప్రవచనమే దృష్టి. ఇంకేదో ఆలోచిస్తే అదే, మనం ఏదో ఆలోచిస్తే అదే. ఇక్కడ మన జగద్దృష్టి ఉన్నంతకాలం జగన్నాథుడు మనకు స్ఫురించట్లేదు. కానీ జగత్తును చూస్తున్నంతసేపు నాథుడు ఒకడు ఉన్నాడని తెలియాలి. అదే నాథ తవాహం అన్న నాదశబ్దం అక్కడ చూపించారు. ఇక్కడ ఎప్పుడైతే జగత్తు చూస్తూ జగన్నాథుని స్మరించేమో క్రమంగా నాథుని తెలుసుకుంటూ జగత్తుని మనం విడిచి పరమాత్మని తెలుసుకుంటాం. అప్పుడు సత్యభేదాపకమే మనకు అర్థమవుతున్నది ఇక్కడ. కానీ ఎవరికి నీ యందు దృష్టి కలుగుతుందో, నీ యందు అంటే ఎవరి యందు? పరమేశ్వరుని యందు. అది ప్రభవతి అనే మాటలో సర్వసమర్థుడైనటువంటి నీ యందు, ప్రభు అనగా సర్వసమర్థుడు అని అర్థం. ఇక్కడ ఇంకొక అర్థం ఈశ్వరుడు అని అర్థం. ఈశ్వరుడివైన నీ యందుగా నీ దృష్టి కలిగినట్లయితే భవ తిరస్కారం కలగకుండా ఎలా ఉంటుందయ్యా అంటే సంసారం విలీనమైపోతుంది అన్నారు. అంటే పరమాత్మ యందు దృష్టి పెట్టినట్లయితే జగద్దృష్టి లయమైపోతుంది అన్నారు. జగద్దృష్టి లయమైందంటే బ్రహ్మసత్యం అని తెలియగానే జగన్మిథ్య అనేది రూఢిగా తెలుస్తూ ఉన్నది కదా. అది ఇందులో ఉన్నటువంటి భావం. కానీ బ్రహ్మమునందు దృష్టి కలిగినట్లయితే సర్వ సంశయములు ఛేదించబడతాయని ఉపనిషత్తే చెప్తుంది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టి పరావరే అని ఉపనిషద్వాక్యాలు కూడా ఆ దృష్టే అనే శబ్దం అక్కడిది. శంకరుల మాటల్లో ఉపనిషత్ పరిమళాలే ఉంటాయి కదా. అది దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కార. అక్కడ భవ తిరస్కార కానీ భవతి మాట అక్కడ కలిసింది. భవ తిరస్కార నభవతి కిం. భవ తిరస్కారం కలగకుండా ఉంటుందా? మళ్ళీ మొదటి శ్లోకం నుండి గుర్తుపెట్టుకోండి. చూసారా, చెప్పేవాడు ఎలాగో చెప్తాడు, వాళ్ళే గుర్తుపెట్టుకుంటాడు వాళ్ళు ఏం చెప్పాలని. మరి వినేవాళ్ళు ఏ రోజుకు ఆ రోజే కాదండి, మొదటి రోజు రెండో రోజు మనం చెప్పుకున్నాం. ఒక్క సత్యవిభేదాపకమైన దగ్గర తత్వ ప్రతిపాదన చేశారు. మిగిలినటువంటి 5 శ్లోకాల్లో ప్రతి శ్లోకం చివర మీరు గమనించినట్లయితే తారయ సంసార సాగరత అంటారు ఒక చోట, భవభయ ఖేదచ్చిదే వందే అన్నారు. అలా మీరు గమనించండి ప్రతి చోట. ఇప్పుడేమన్నారు? భవ తిరస్కార అన్నారు. అంటే ఈ స్తోత్రం యొక్క ప్రయోజనం ఏమిటి? స్తోత్రం చేసేటప్పుడు ఎవరిని స్తుతిస్తున్నామో తెలియాలి, ఏ విధంగా స్తుతిస్తున్నామో తెలియాలి, ఎందుకు స్తుతిస్తున్నామో తెలియాలి. ఎందుకు? ప్రయోజనం ఏమిటి అంటే శంకరుడు ఇదంతా స్తోత్రం నుంచి మనకు సంపదలు వర్షించు ఇంకోటి కురిపించని అడుగుతున్నారా? ఈ స్తోత్రముల ప్రయోజనం భవ తిరస్కారం అంటే సంసార నిరసనము అన్నారు. ఇక్కడ ఈ సంసారాన్ని నిరసించి పరమాత్మ యొక్క తత్వంలో లయమవడం. పరమాత్మ దగ్గరవుతున్న కొద్దీ సంసారం దూరం అవుతామండి. సూర్యుడికి దగ్గరవుతున్న కొద్దీ చీకటికి దూరం అవుతాం కదా. అది సూర్యునందు దృష్టి ఉన్నప్పుడు చీకటి ఎలా తొలగుతున్నదో బ్రహ్మమునందు దృష్టి ఉన్నప్పుడు జగద్భ్రాంతి ఆ విధంగా తొలగుతున్నది అనే ఉద్దేశంతో నీ యందు దృష్టి పెట్టినట్లయితే ఇంక భవ తిరస్కారం జరగకుండా ఉంటుందా అన్నారు. ఆ ప్రశ్న వేయడంలో జరిగి తీరుతుంది అనేది ప్రతిపాదన. ఇక్కడ ప్రశ్న తీరులది. ఎందుకయ్యా జరగదు అంటే జరిగి తీరుతుందని ప్రతిపాదన. ఇలాగా ఒకవైపు తత్వ ప్రతిపత్తిని వదలకుండానే శరణాగత ప్రపత్తి చూపిస్తున్నారు ఇక్కడ. తర్వాత శ్లోకంలో నారాయణుడు అనగానే అవతారమే గుర్తొస్తుంది. అవతారములంటే అలభ్యమైన తత్వం లభ్యమవడమే అవతారం. భగవానుడు అపార కారుణ్యంతో నామరూపాతీతుడు దివ్యనామ దివ్య రూపమును స్వీకరిస్తాడు. ఆ దివ్యనామ దివ్య రూపాలు ఎందుకు స్వీకరించాడు అంటే అనుగ్రహాయ, ఇంకేమీ లేదండి, అనుగ్రహించడానికి దివ్యనామ దివ్య రూపములు స్వీకరించాడు. అలా ఎన్ని అవతారాలు స్వీకరించాడు? అనంతావతారములు స్వీకరించాడు. కొందరు 10 అంటారు, కొందరు 20 అంటారు, కొందరు 25 అంటారు. ఇలా ఎవరు లెక్కలు వాళ్ళు చెప్పినా ఆ లెక్కలు చెప్పిన పురాణాలు మాత్రం ఈ అవతారముల సంఖ్య లెక్క పెట్టలేము అన్నారు. వేదమే చెప్పింది విష్ణుర్ నుకం వీర్యాని ఇత్యాది మంత్రాల్లో భూమి యందు ఉన్నటువంటి రేణువులను లెక్కట్టొచ్చు కానీ ఇమమే రజాంసి అని విష్ణు మంత్రముల్లో చెప్తూ
భూమి యందున్న రేణువులను లెక్క పెట్టవచ్చు కానీ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి వీర్య గుణ బల ఐశ్వర్యాదుల్ని ఎవరు వర్ణించలేరు. అవతారములు లెక్క కందనివి అని చెప్పారు. అవతారా హ్యసంఖ్యేయా హరే సత్వనిధే ద్విజా అంటూ సుఖయోగిందుడు చెప్తాడు. అసంఖ్యాకములైన అవతారములు, కానీ కొన్నిట్టేనే మనం స్మరిస్తాం అని భగవత్పాదుల వరకు దశావతారం అనలేదు. కానీ మత్స్యాదిభిరవతారై రవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవత భవతాపభీతోహం. ఇది భగవత్పాదుల వారు చెప్పినటువంటి మంచి మాట. స్వామి, నువ్వు మత్స్యాది అవతారములు స్వీకరించావు, అంటే మత్స్య కుర్మ వరాహ నారసింహాది అవతారములు స్వీకరించావు. ఎందుకు? అవతారవత, ఆ విధంగా అవతరించి నువ్వు చేసినది ఏమిటంటే ఆ అవతారై అవతారవత, అవతారములతో అవతరించి వసుధాం అవత. అవత అంటే రక్షించినట్టి అని అర్థం. ఇక్కడ అవనం అనగా రక్షణ అని అర్థం. ఇలాంటి అవతారములతో అవతరించి అవనము చేశావు. ఆ అవత అనే శబ్దాన్ని ఎన్ని రకాలుగా వాడారో చూడవచ్చు, అంత అందంగా. అవతారై అవతారవత సదా వసుధాం. ఎందుకు అవతరించామంటే వసుధను రక్షించడానికై ఇన్ని అవతారము స్వీకరించావు. వసుధనంటే భూమిని. భూమిని ఎందుకు రక్షించాలంటే భూమి అటు స్వర్గాదుల్లో ఉన్న దేవతలకు కూడా ఇదే ఆధారం అండి. ఎందుకంటే ఇక్కడ జరిగే యజ్ఞములే వారిని పోషిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని మనకి భాగవతంలో పృథు చక్రవర్తి కథలో పృథ్వీ ద్వారా ఎవరెవరు ఏవేవి పొందారో చెప్తూ ఆ దేవతలు ఏ విధంగా అనుగ్రహాన్ని పొందారు, ఋషులు ఎలా అనుగ్రహాన్ని పొందారు, ఇవన్నీ భూమి గోరూపంలో ఉన్నప్పుడు ఆ గోవు ద్వారా వాళ్ళందరూ స్వీకరించారని చెప్పడంలో భూమి మనకు మాత్రమే ఆధారం కాదు, అందరికీ ఆధారమై ఉన్నటువంటిది అనే తత్వాన్ని మనకు భాగవతం చెప్తున్నది. అందుకే మనం జీవించాలన్నా, ఇతర లోకాల వాళ్ళు జీవించాలన్నా భూమి ఆధారం. అలాంటి భూమి యజ్ఞభూమి, భూమి యజ్ఞమునకు భూమి. ఇది అనేక రకమైన వసువులతో సంపదలతో అందరినీ అనుగ్రహిస్తున్నది. అందుకు వసుధ అని దీనికి పేరు. అలాంటి ఈ వసుధని ఉద్ధరించడానికై రక్షించడానికై నువ్వు అనేక అవతారములు స్వీకరించావు. ఇక్కడ కూడా కృష్ణావతారాన్ని మనం స్మరించుకున్నప్పుడు కృష్ణుడి దగ్గరకు భూమాత గోమాత రూపంతో వెళ్ళి ప్రార్థించడం మనకు గోచరిస్తుంటుంది. అలా అవతరించి రక్షించడానికి వచ్చినటువంటి పరమేశ్వరునికి మనం నమస్కారం చేసుకుంటూ జగద్గురువుల్ని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. జగద్గురువుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారి సన్నిధిలో ఈ ప్రవచనం చెప్పే మహాభాగ్యం కల్పించినటువంటి ఆదిశంకరుల అనుగ్రహానికి నమస్కరించుకుంటూ ఇప్పుడు జగద్గురువులు ఒక చిన్న మాటను సెలవిచ్చారు. వస్తూ వస్తూ ఆన్లైన్లో ప్రవచనం చూస్తూ వస్తున్నాం అన్న మాటలు చెప్పగానే అంతకంటే ధన్యత ఇంకేముంది అనిపించినది. వారి అనుమతితో కొద్ది నిమిషములు ఈ ప్రవచన రూప వాక్యాలు వారి పాదపద్మాలకు సమర్పించుకుంటూ మత్స్యాదిభిరవతారై రవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. ఇక్కడ మళ్ళీ మీరు గమనించినట్లయితే తారయ సంసార సాగరత అనే వాక్యం అలా కొనసాగింపబడుతోంది. గమనించితే సరిగ్గా సంసార కోపం అతి ఘోరమగాధమూలం అంటూ ఏదైతే నృసింహ కరావలంబ స్తోత్రంలో 10 శ్లోకాల్లో సంసారం యొక్క భయానక స్వరూపాన్ని చూపిస్తూ దాని నుంచి నన్ను ఉద్ధరించమనే స్తోత్రం చేశారు. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనగా ఈ సంసార పంకల్లో నిర్భగ్నులైన వాణ్ణి సముద్రుల చెయ్యమనే ప్రార్థన అందులో కనబడుతుంది. అదే వాక్యం ఇక్కడ కనబడుతున్నది. ఇక హరిమీడే స్తవంలో కూడా తం సంసారధ్వాంత వినాశం హరిమీడే అంటూ ఆ సంసార నాశనం చెయ్యమని ముఖ్యర్థులై ముముక్షువుగా చేస్తున్న స్తోత్రంగానే కనిపిస్తున్నది ఇక్కడ. అందుకే మొదటి శ్లోకం నుంచి షట్పదిలో ఇదివరకు ఇప్పుడే చెప్పుకున్న శ్లోకంలో కూడా భవ తిరస్కార అనే మాటకి కొనసాగింపుగా హే పరమేశ్వర, అనేక అవతారములు ధరించి భూమిని రక్షించవు, భూమి యందున్న సర్వజీవుల్ని ఉద్ధరించిన వాడివి. అలాంటి నువ్వు నన్ను రక్షించాలయ్యా, నీ చేత పాలింపదగిన వాడుని నేను అన్నారు. ఈ చెప్పడంలో శరణాగతుడై నన్ను నువ్వు రక్షించాలి అనే మాటని ప్రతిపాదన చేస్తున్నారు. పైగా పరిపాల్య అహం, నీ చేత పరిపాలించదగిన వాడుని నేను, నన్ను నువ్వు రక్షించాలి. అయితే ఎందుకు రక్షించాలంటే భవతాపభీత, భవతాపము చేత భీతి పొందాను గనక నన్ను రక్షించు అన్నారు ఇక్కడ. అసలు సంసారం అనే తాపం నుంచి భయం పొందిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? భయం పొందారు అంటే వాళ్ళు అదృష్టవంతులే. వాళ్ళకి సంసారంలో బాధలు అనుభవిస్తున్నా ఇంకా భయం అనిపించలేదు, అందుకే ఇంకా అందులోనే ఉండాలనుకుంటూ ఉంటారు. కానీ ఇందు నుంచి బయటపడాలి అనుకుంటే దీని భయానక స్వరూపం అవగతం కావాలి. అలా అవగతం చేసుకున్నవాడు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన అనగలిగాడు ఈ మాటని. నారసింహస్వామి
అంటే ఒక సంప్రదాయంలో నృసింహ నవరాత్రులు జరుగుతున్నాయి ఇప్పుడు. ఆ నారసింహస్వామి దగ్గర ప్రహ్లాదుడు వారు అంటారు, నృసింహుడు అడిగారు ప్రహ్లాదుడిని, ఇంతమంది భయంతో వణికిపోతున్నారు నా ముందు, నీకు భయం వేయట్లేదా నా రూపం చూసి అని అడిగాడు నృసింహుడు. ఏమిటయ్యా ఈ అందమైన ముఖం చూసిన భయమా, కర దంష్ట్రా భృకుటి సటానకయు ఉగ్రధ్వానయున్ దీర్ఘతరాంత్రమాలకయు భాస్వం నెత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే అంటాడు ఇక్కడ ప్రహ్లాదుడు. అయ్యా అందమైన ఆ కోరలు, ఆ జూలు, ఆ గుడ్లు, నిప్పులు వస్తున్న గుడ్లు, ఇవి చూస్తుంటే ఎంత బాగుందో, దీనికి నా భయం కలగట్లే. అసలు భయపడవలసిన దేనికి? సంసారానికి. సంసారం అనే భయగ్రస్తమైన స్వరూపానికి భయం కలిగించే అభయస్వరూపం నీది. నీది భయంకర రూపం కాదు, అభయంకర రూపం స్వామి అంటూ దుర్భర సంసార దవాగ్నికి వెర్రతు అన్నాడు. ఆ వెర్రతే భీతి. అదే ఇక్కడ భవతా భవతాప భీత అనే మాటలో చూపించారు. మొన్నటి నుంచి మనం శంకరుడికి ప్రహ్లాదునికి ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్తూ ఉన్నాం. ప్రహ్లాదుడు భక్తుల్లో జ్ఞానభక్తుడు. ఆ విషయం మనకి భగవానుడి గీతలో చెప్పినట్లుగా చతుర్విధ భజంతేమాల్లో ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానభక్తుల్లో జ్ఞానభక్తుకు ఉదాహరణ ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చేసిందంతా జ్ఞానబోధయే, ఇంకోటి కాదు. ఆ ఏకత్వ దృష్టిని చూపిస్తున్నాడు ఆయన. సర్వవ్యాపకమైన బ్రహ్మమేదో ఆ సర్వవ్యాపకమే వేష్టి విష్ణువు ఈశావాస్యం అని చెప్పినది. ఆ బ్రహ్మమును తెలుసుకో, ఆయన తప్ప వరకట్లేదు అంటున్నాడు. ఆయన తప్ప మిగిలినవన్నీ ఉన్నా అనుకుంటున్నాడు హిరణ్యకశిపుడు. కేవల జగద్దృష్టి హిరణ్యకశిపునిది, కేవల బ్రహ్మదృష్టి ప్రహ్లాదునిది. కనుక జ్ఞానముతో కూడినటువంటి భక్తి అతనిది. తేషాం జ్ఞానీ నిత్యయుక్త అని భగవానుడు చెప్తూ అహం సచ మమ ప్రియ అని చెప్పినట్లుగా అటువంటి జ్ఞానభక్తుడు గనక ప్రహ్లాదుడి భాష శంకరుడి భాష ఒకటే. కనుక శంకరుడు జ్ఞానియా భక్తుడా? జ్ఞానభక్తులను తీర్మానించుకోవాలి. మొదట మనం ప్రతిపాదించినది శంకరుడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాడు మాత్రమే కాదు, సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత, వేదములో ఉన్న సర్వమార్గములను ఉద్ధరించిన వారు. అందుకే శంకరుడి సంప్రదాయంలో వచ్చినటువంటి యతీశ్వరులు వాళ్ళు ఎక్కడెక్కడ ఏం ప్రతిపాదన చేశారో చెప్పుకుంటున్నాం. మరొక మహానుభావుడు ఉన్నాడు. ఆయన సంపూర్ణంగా శంకరుల యొక్క వేదాంత ధర్మాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా సర్వ సిద్ధాంత శాస్త్ర లేశ సంగ్రహ, సర్వశాస్త్ర సిద్ధాంత లేశ సంగ్రహ అనే గ్రంథం రచించారు ఆయన. అద్వైత సిద్ధాంతాన్ని వివిధ శాస్త్ర ప్రమాణాలతో తెలియజేస్తూ మ్యాగ్నమ్ ఓపస్గా ఒక అద్భుతమైన గ్రంథాన్ని అందించిన వారు ఆయన అప్పయ్య దీక్షితులు. ఆ మహానుభావుడు 104 యజ్ఞాలు చేశాడు. భక్తి పెళ్ళుబుకేలాగా పరమేశ్వరుడిపై అత్యద్భుతమైన స్తోత్రములు చేయడమే కాకుండా అటు విశిష్టాద్వైతానికి, ద్వైతానికి, అద్వైతానికి కూడా పాఠ్య గ్రంథాలు రచించాడండి. ఇక్కడ అంటే దేన్ని నిరసించకుండా అన్నిటిని సమన్వయించి చూపించగలిగారు. అలాగే వేదాంత దేశకులు రచించిన యాదవాభ్యుదయం అనే గ్రంథానికి తాను భాష్యం రచించారు. ఆయన తన హృదయాన్ని చెప్తారు, శంకరులు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతమే మా హృదయం అని ప్రతిపాదన చేశారు. అది ఉంది గనకనే వీటన్నిటినీ చక్కగా సమన్వయించగలిగారు. అందుకే శంకరుల స్ఫూర్తి నేటి సమాజానికి ఎందుకు అవసరము అంటే, ఎన్ని విభిన్న సిద్ధాంతాలు ఉన్నప్పటికీ వాటన్నిటి సమాదరిస్తూనే వాటి యందు ఐక్యతని సాధించడంలో ఆదిశంకరుల సంప్రదాయానికి సాధ్యమవుతుంది అని చెప్పడానికే మనం ఇప్పుడు అప్పయ్య దీక్షితుల వారిని కూడా ఉదాహరణగా చెప్పుకున్నాం. వారు ఇటువంటి వివరణలు చాలా చక్కగా అందించారు. అందుకే నృసింహోపాసన అయినటువంటి ఏదుందో అది జ్ఞానంతో కూడినదే. ఆ కారణం చేత ప్రహ్లాదుని భక్తునికి శంకరుల భక్తికి ఏమీ భేదం లేదు. ఈ రెండు జ్ఞానంతో కూడినవే. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పిన మాటను మరొక్కసారి స్మరించుకుందాం. అద్వైతమునందు భక్తి ఎలా ఉంటుంది, జ్ఞానభక్తి ఎలా ఉంటుందంటే కేవల ప్రేమ రూపంగా ఉంటుంది అని చెప్పారు. ఆ ప్రేమరూప భక్తి ప్రకటింపబడుతుంది. ఆ భావాన్ని ఇక్కడ గమనించుకుంటూ అక్కడ ప్రహ్లాదుడి భాష కరావలంబ స్తోత్రంలోనూ ఇక్కడ శంకరుడి భాష కూడా ఒక్కటే అని తెలుసుకుంటూ భవతాప భీతోహం అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఆ తర్వాత స్వామి యొక్క నామములు అంటే 5 శ్లోకాలు అయిపోయాయి. 6వ పదంలోకి ప్రవేశిస్తున్నాం. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మథన మందర పరమం దరం అపనయత్వం మే. ఇక్కడ కూడా భవజలధి మథన మందర పరమం దరం అపనయత్వం మే. పరమం దరం అంటే పరమ భయం. ఏది పరమమైన భయం ఉన్నదో దాన్ని తొలగించు. పరమ భయం అంటే ఏమిటి? అయ్యా రకరకాల భయాలతోనే బాధపడుతున్నాం, మరి పరమ భయం ఒకటి ఉందా అంటే ఉందిట. అంటే ఆ భయం కలిగిందే బాగుపడిపోతాం. ఎందుకంటే నొప్పి తెలిసింది అంటే ఆరోగ్యం బాగున్నట్లు, నాకెంత గిల్లినా నొప్పి తెలియలేదు అంటే ఏదో వ్యాధి ఉన్నట్లు లెక్క. నొప్పి తెలిసిందంటే ఆరోగ్యం బాగున్నట్లు, సంసారం భయంకరమే అని తెలిస్తే బాగుపడే యోగం ఉన్నట్లు.
వాడే దీని నుంచి బయటపడాలనుకుంటాడు. అందుకు సంసార నొప్పి భయం తెలిస్తే దాన్ని తొలగించమని పరమాత్మను ఆశ్రయించాలి. ఈశ్వరానుగ్రహం లేకపోతే తరించలేం. అది ఆయన అనుగ్రహించాలి. యమే వేష వృణితే తేన లభ్య. ఆయన మనల్ని అనుగ్రహించాలనే భావం ఉపనిషత్తే చెప్తున్నది. భగవత్పాదుల వారు కూడా ఈ విషయాన్ని ప్రతిపాదన చేశారు. అది శరణాగత తత్వం అనేటువంటిది ఏదో ఒక ప్రత్యేక సిద్ధాంతంలో ఉందనుకోవద్దు, వేద సిద్ధాంతంలో ఉంది. అది బ్రహ్మేష్టం శరణముపగమ్య అని వేదమంత్రమే చెప్తూ ఉన్నది. ఇక ఉపనిషత్తులు స్పష్టంగా ముముక్షుర్వై శరణమహం ప్రపద్య అనే మాట ఉన్నది. అయితే ఇక్కడ శరణాగతుల అర్థం ఏంటి అంటే నువ్వే తప్ప ఇతప్పరం బెరుగా, నీవే తప్ప ఇతప్పరం బెరుగా అంటే ఏ కష్టం వచ్చినా నువ్వే దిక్కు అంటున్నానయ్యా అని కాదుట అర్థం. నీవే తప్ప ఇతప్పరం బెరుగా అంటే నువ్వు తప్ప మరొకటి లేదు అని చెప్పడమే దీని యొక్క ప్రతిపాదన. అదే అనన్య భావానికి అర్థం. అనన్యం అంటే నా దేవుడు తప్ప మరొక దేవుడు లేడని కాదు, అసలు మరొక దేవుడు అనేదే లేదు, ఉన్నదంతా ఒక్కటే. ఆ ఉన్నదంతా ఒక్కటే అనే దానికి ఏకో రుద్ర నద్వితీయాయ తస్థే అనొక చోట అంటే ఏకో నారాయణ అని మరొక చోట అంటున్నారు. ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఏకత్వ ప్రతిపాదనే జరుగుతున్నది ఇక్కడ. అలాంటి ఆ స్వామి యొక్క నామస్మరణ ఇందులో చేస్తున్నారు. దామోదర గుణ మందిర సుందర వదనారవింద గోవింద. భగవన్నామస్మరణ మన తరింపజేస్తుంది అనేటువంటిది భగవత్పాదు వారు శృతి స్మృతి ప్రమాణముల చేత ఇది స్వీకరించవలసినదే అని సూత్రభాష్యంలో చెప్పిన మాట మొన్న చెప్పుకున్నాం, దాన్ని స్మరించవలసింది ఇక్కడ. అలా భగవన్నామం గొప్పతనాన్ని యతీశ్వరుడు కూడా మనకి ప్రబోధించారు అంటూ నారాయణ తీర్థవాన్ని స్మరించుకున్నాం. మరొక మహానుభావులు ఉన్నారు. కాంచీ యతి పరంపరకి చెందినటువంటి పీఠాధీశ్వరుడు మహానుభావులు శ్రీ 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 బోధేంద్ర సరస్వతి స్వామి వారు. వీరి యొక్క సమాధి స్థలం తంజావూరుకి సమీప ప్రాంతంలో ఉన్నది. నేటికి ఆ సమాధి ప్రాంతాల అర్ధరాత్రాది సమయంలో వెళ్తే నామం వినబడుతుందంటారు. ఆయన గొప్ప నామయోగి. పైగా అద్వైత సిద్ధాంత ప్రకారంగానే నామం మనల్ని తరింపజేసే సాధనం అంటూ 2 ఉద్గ్రంథాలు రచించారు ఆయన. ఉద్గ్రంథాల్లో శాస్త్ర ప్రమాణమును చూపిస్తారు. కానీ నామస్మరణాదన్యోపాయం అనేది ఏదో సామాన్యుల కోసం చెప్పిన మార్గం అనుకోవద్దు. అసామాన్యులు కూడా భగవన్నామాన్ని స్మరిస్తూనే ఉంటారు. అయితే సామాన్య స్థాయిలో ఉచ్చారణ ఉంటుంది, సాధన స్థాయిలో విచారణ ఉంటుంది, సిద్ధ స్థాయిలో విచారించిన దాన్ని స్మరిస్తూ ఉంటారు. అది నామస్మరణాదన్యోపాయం. నామస్మరణ అంటే నామ ఉచ్చారణ కాదు, ఉచ్చరించిన నామాన అర్థం యొక్క విచారణ చేస్తే విచారణ చేయగా ఏ జ్ఞానం ఆ నామం ద్వారా స్ఫురించిందో దాన్ని నిరంతరం స్మరించడం నామస్మరణ. అలాగే మనం నామం యొక్క అర్థ విచారణ చేసినప్పుడు అది బ్రహ్మతత్వ ప్రతిపాదన చేస్తుంది కనుక దాన్ని నిరంతరం స్మరణలో ఉంచుకోవాలి. అది నామస్మరణాదన్యోపాయం అనే మాట. ఆ బోధేంద్ర సరస్వతి నామామృత రసోదయము అనొక ప్రామాణిక గ్రంథాన్ని సంస్కృతంలో అద్భుతంగా రచించారు. కనుక అద్వైత సంప్రదాయ నిష్ఠులైన వారు కూడా భగవన్నామస్మరణ ఎలా చేశారు అనేది మనం చెప్పుతూ దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలది మథన మందర అంటూ భగవన్నామాన్ని ఎంత ప్రేమగా పలికారు. దీని మునుపు శ్లోకంలోనే ఉద్ధృత నగనక విధనుజ ధనుజకులా మిత్ర మిత్ర శిశుదృష్టే అంటూ నామములు చెప్పారు. ఇలా నామాలు చెప్తూ శంకరులే భుజంగ ప్రయాతంలో మాటంటారు. లసన్ అచ్యుతానంత గోవింద విష్ణో మురారే హరేనాథ నారాయణేతి యథానుస్మరిష్యామి భక్త్యా భవంతం తథా మే దయాశీల దేవ ప్రసీద. ఓ పరమేశ్వర నారాయణ, అచ్యుత అనంత గోవింద విష్ణు మురారి హరే నాథ నారాయణ అంటూ నిరంతరం నిన్ను అనుస్మరించేటట్లు నువ్వు అనుగ్రహించాలి అన్నారు. అదొక్కటి చాలండి. నిరంతరం భగవద్ అనుస్మరణ ఉంటే చాలు, దానివల్ల మరేదో అనక్కర్లేదు. అందుకే ఇక్కడ నన్ను రక్షించు పరమందరం అపనయ అని చెప్తూ భగవన్నామస్మరణ అంత చక్కగా చెప్పారు. ఇందులో అందమైన విషయం ఒకటి చెప్తున్నారు. భగవత్పాదుల వారు ఏ స్తోత్రం చెప్పినా ఉద్దిష్ట దేవత మంత్రశాస్త్ర విశేషాలన్నీ ఆ స్తోత్రంలో చెప్తారు అనే మాట మొన్న మనం చెప్పుకుని స్మరించుకున్నాం. కనకధారా స్తోత్రం అంతా కమలాత్మికా విద్య ఉన్నది. కరావలంబ స్తోత్రం అంతా లక్ష్మీ నృసింహ మంత్ర రహస్యం అందులో దాగి ఉన్నది. అదేవిధంగా ఇందులో కూడా విశేషించి నామత్రయ మహామంత్రం కూడా మనం తలంచుకోవచ్చు. అచ్యుత అనంత గోవింద విష్ణు అన్నారు. ఇక్కడ అచ్యుత అనంత గోవింద అనేది ఎంత దివ్యమైన మంత్రమో అది సర్వరోగహర మంత్రము అని చెప్తారు. అదే స్వామిని ఉద్దేశిస్తూ సమస్త దుస్తర వ్యాధి సంగధ్వంస పటీయసే అచ్యుతానంత గోవింద నామ్నే ధామ్నే నమో నమః అంటారు. ఈ నామంలో విశేషం ఏంటంటే మామూలుగా ఉచ్చరిస్తూ ఉంటేనే మహిమ చూపిస్తాయండి, కానీ తత్వం తెలిసి విచారణ చేస్తూ స్మరిస్తే ముక్తిని కూడా ఇస్తున్నాయి. అందుకే ఆ నామములను ఇక్కడ చెప్పారు. ఇలాంటి భగవన్నామస్మరణ చేత మనం తరించగలమంటూ యతీశ్వరుడు ఎందరెందరూ రుజువు చేశారు. యతీశ్వరుడైన శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు మనందరం తరించేటట్లుగా ఒక మహామంత్రాన్ని ఇచ్చారు. గరుడ గమన తవ చరణ కమలమిగ మనసి లసతు మమ నిత్యం మమ తాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా అన్నారు. ఇక్కడ అందులో చెప్పినవన్నీ ఏమిటి?
అశరణ శరణద, ఇవన్నీ కూడా నారాయణ నామములే. ఆ నామాలు అడుగుతూ, నామాలు పలుకుతూ అంటున్నది ఏమిటి? మమ తాపమపాకురు, మమ పాపమపాకురు. తాపము పాపము లేనటువంటి బ్రాహ్మీ స్థితికి వెళ్ళిన వారు మన కోసం చెప్తున్నారు, ఇది ఇలా ప్రార్థించండి. ఇదే కలియుగంలో అందరికీ భగవత్పాదుల వారు యొక్క పరంపరను అనుసరించి ఇస్తున్నటువంటి గురుప్రసాదం. మరొకటి ఏమున్నది? భగవన్నామస్మరణతో తరిస్తామంటూ గరుడ గమన తవ చరణ కమలమిగ మనసి లసతు మమ నిత్యం. ఇప్పుడు ఆదిశంకరుల యొక్క సంప్రదాయాన్ని అనుసరిస్తున్నటువంటి వారిలో విష్ణు భక్తి ఏమి తగ్గిందనండి? కావలసినంత వైష్ణవం ఉంది, కావలసినంత శైవం ఉంది, కావలసినంత శాక్తేయం ఉంది, సౌరగాణపత్య స్కాంద మతములు ఉన్నాయి. కానీ 6 మతాల్లో ఏ మతంలో మనం ఉన్నప్పటికీ మిగిలిన 5 కూడా మనకు సమ్మతము అనుకోవడమే సన్మతము. ఇది తెలుసుకోండి ఇక్కడ. అని మన మతాన్ని మనం పాటిస్తాం. మతం అంటే అభిప్రాయం. మతాలు 6, ధర్మం ఒక్కటే. మతాలు 6, ధర్మం పేరు సనాతన ధర్మం. మతాలు 6 కొమ్మలైతే వృక్షం వేదము. ఆ వేదం అనే వృక్షం యొక్క కొమ్మలు. ఈ విధంగా మనం శంకరులు దర్శించినటువంటి విష్ణుతత్వాన్ని స్మరించుకుంటూ భగవత్పాదుల వారి అనుగ్రహ భాషను వినడానికి ఎదురు చూస్తూ స్వస్తి. మళ్ళీ రేపు